ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం తిరిగి నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. ఇకపై సుంకం లేకుండా హార్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ప్రపంచ నౌకలు తమ ఇంజన్లు స్టార్ట్ చేసి చమురు రవాణా మొదలుపెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచ వాణిజ్యానికి ఈ ఒప్పందంతో ఊరట లభించింది. పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఇకపై సుంకం లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ప్రకటించారు. తన 80వ పుట్టినరోజు సందర్భంగా శ్వేతసౌధంలో జరగనున్న యూఎఫ్సీ కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఈ పోస్టు పెట్టారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలోని నౌకలు తమ ఇంజిన్లను స్టార్ట్ చేసి హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మొదలుపెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అంతకుముందు అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరుపక్షాలు సయోధ్యకు చేరువైన వేళ లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడులు చేయగా పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. హెజ్బొల్లా స్థావరాల్ని ఐడీఎఫ్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో 3 మృతి చెందగా 6 గాయపడ్డారని బీరూట్ అధికారులు తెలిపారు. హెజ్బొల్లా సీనియర్ కమాండర్ అలీ మూసా దగ్డక్ను తాము హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. లెబనాన్లో దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేశానని, అసలు ఈ దాడి ఎందుకు చేయాల్సొచ్చిందని ప్రశ్నించినట్లు ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సంయమనం పాటించాలని, దాడులకు దిగొద్దని ఇరు దేశాల్ని కోరినట్లు ట్రంప్ తెలిపారు.